వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు ప్రముఖ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. హాయ్ సార్, నమస్తే అండి. సార్, మలబద్ధక సమస్య, అసలు మలబద్ధక సమస్య వచ్చింది అంటే వాళ్ళు పైల్స్ వచ్చిందేమో అని భయపడిపోతూ ఉంటారు. అంటే మోషన్ అనేది ఒక 2 రోజులు 3 రోజులు రాలేదు అన్నప్పుడు మీలాంటి వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నారు. సో మోషన్ సరిగా రాకపోతే అది పైల్స్కి దారితీసే విధంగా ఉంటుంది అని. కానీ అది ఎన్ని రోజుల వరకు రాకపోతే పైల్స్ వచ్చే విధంగా ఉంటుంది, అసలు పైల్స్ వచ్చినాయా లేదా అనేది ఎట్లా తెలుసుకోవాలి, వీటి గురించి ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం సార్. ఎందుకంటే వీడియో చూసి ఒక వీడియో కింద కమెంట్ చేశారు సార్, అంటే భయపడిపోతా ఉన్నారు. సార్ నేను 3 రోజుల నుంచి మోషన్ రాలేదు, పైల్స్ వచ్చింటాయా నాకు అని అడుగుతా ఉన్నారు. సో అసలు పైల్స్ లక్షణాలు ఎట్లా ఉంటాయి? ఈ మలబద్ధకం అనే ఇష్యూ ఏదైతే ఉందో, మలబద్ధకం అంటే యాక్చువల్గా కాన్స్టిపేషన్ అంటాం కదా. ఇక్కడ కాన్స్టిపేషన్ అంటే ఎన్ని రోజులకు మోషన్ పోకపోతే కాన్స్టిపేషన్, ఏ రకంగా ఉంటే కాన్స్టిపేషన్ అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. యూజువల్గా కోలాన్ ట్రాన్సిస్ట్ టైం అని ఉంటుంది. అంటే ఈ పెద్ద పేగులో మలం తిరిగే టైంను బట్టే మనము కాన్స్టిపేషన్ ఉందా లేదా చెప్పగలుగుతాం. ఈ కోలాన్ ట్రాన్సిస్ట్ టైంలో ఏమవుతుంది అంటే యూజువల్గా చూసుకుంటే కనుక 48 అవర్స్ నుంచి 72 అవర్స్, అంటే 2 రోజుల నుంచి 3 రోజుల టైం అనేది పడుతుంది యూజువల్గా కోలాన్లో మెల్లగా తిరుగుకుంటూ రావడానికి. సో యూజువల్గా ఏంటి అంటే 2 డేస్ వరకు కూడా మోషన్ పోకపోతే అది నార్మల్, అబ్నార్మల్ ఏం కాదు. కొందరికి ఏం అలవాటు ఉంటుంది అంటే 2-3 సార్లు పోయే అలవాటు ఉంటుంది. బట్ ఇక్కడ ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటి అంటే 2-3 సార్లు పోయినామా, 2 రోజులకు ఒకసారి పోయినామా కంటే కూడా కోలాన్ మొత్తం ఎంటీ అయ్యిందా లేదా, రెక్టమ్ అంతా ఎంటీ అయ్యిందా లేదా అనేది ఇంపార్టెంట్. కొందరు ఏం చేస్తారంటే కొంచెం మోషన్ ఎక్కువ సార్లు పోతుంటారు, ఇది కూడా కాన్స్టిపేషనే. ఓకే, అండ్ గట్టిగా పోవడం, ముక్కడం, హార్డ్గా ముక్కడం, అది ఒక రకమైన కాన్స్టిపేషన్. ఇప్పుడు ఏజ్ చేంజ్ అయ్యే కొద్ది కల్లా, లేకపోతే మనకు పార్కిన్సన్స్ డిసీజ్ కావచ్చు, లేకపోతే ఏదైనా న్యూరాలజికల్ డిజార్డర్స్లో ఏమవుతుందంటే ఈ కోలాన్ ట్రాన్సిస్ట్ టైం అనేది స్లో అయిపోతుంది. సో ఇక్కడ 2-3 రోజులు పట్టే టైం కాస్త 5-6 రోజులు టైం పడుతుంది. అందుకే మీరు చూస్తే కనుక బెడ్ రిడన్ పేషెంట్లు కానీ, లేకపోతే న్యూరోకి సంబంధించిన సర్జరీలు ఏమైనా పేషెంట్లు కనుక చూస్తే వాళ్ళకు 3 రోజులకు కానీ 4 రోజులకు కానీ మోషన్ పోదు. అప్పుడు మనం ఏం చేస్తాం, కింద నుంచి ఎనిమా ఇవ్వడం కానీ, లేకుంటే పైనుంచి సిరప్లు ఇవ్వడము, ఇవన్నీ చేస్తూ ఉంటాం. సో ఎవరైతే హార్డ్ మోషన్ పోయినా, ఎక్కువసార్లు మోషన్ పోతున్నా, ఇన్అడెక్వేట్గా ఎవాక్యుయేట్ చేసినా కానీ ఇవన్నీ కాన్స్టిపేషన్కి దారితీస్తుంది అన్నట్టు. ఇక్కడ కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు మనకు ముఖ్యంగా 2 రకాల డిజీజులు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఫిషరు, ఒకటి పైల్స్. సో ఈ ఫిషర్కి పైల్స్కి డిఫరెన్స్ తెలిస్తే కనుక మనకు ఏదొచ్చింది, ఎప్పుడు డాక్టర్ని చూపించుకోవాలనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఇక్కడ ఫిషర్ అంటే ఏంటి అంటే యానల్ కెనాల్ స్ట్రెచ్ అయ్యేంత లోపల మనం మోషన్ పోవాలి. అట్లా కాకుండా గట్టి మోషన్ మొక్కినప్పుడు ఏమవుతుంది, యానల్ కెనాల్ నుంచి చీల్చుకుంటూ మోషన్ వచ్చేస్తుంది. వచ్చే వరకు అక్కడక్కడ కట్ అయిపోతుంది. ఆ కట్ అయిన దాన్నే ఫిషర్ అంటుంటాం అన్నట్టు. ఎప్పుడైతే ఈ ఫిషర్ రాగానే లక్షణాలు ఏముంటాయంటే విపరీతమైన మంట, నొప్పి ఉంటుంది, బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. మోషన్ పోయిన తర్వాత 4-5 గంటలు వాళ్ళకి ఏ పని తోచదు. వాళ్ళు అదే పని మీద ఎట్లా అంటే కూర్చుండిపోతారు. వాళ్ళు ఇంకే పని చేసినా కానీ అక్కడే గుర్తొస్తుంటుంది. వాళ్ళు యానల్ కెనాల్ని టైట్ చేయడం, క్లోజ్ చేయడం, అంటే స్క్వీజ్ అవుట్ చేస్తారు చూసారా, అది చేయడానికి కూడా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అంతేకాకుండా కూర్చోడానికి రాదు, ఒక్కొక్కసారి బ్లీడింగ్ పడుతుంది. ఆ బ్లీడింగ్ కూడా కొన్నిసార్లు స్టార్టింగ్లో పడుతుంది, ఓసారి మోషన్తో పాటు పడుతుంది, ఓసారి మోషన్ అంతా అయిపోయిన తర్వాత కమ్మోడంతా చిట్లినట్టు పడుతూ ఉంటుంది. అంటే కంప్లీట్గా బ్లీడింగ్ విత్ పెయిన్తో కనుక వచ్చింది అంటే అది ఫిషర్ అని అర్థం. ఓకే, సో బర్నింగ్ పెయిన్ అండ్ బ్లీడింగ్, విపరీతమైన పెయిన్, అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నెక్స్ట్ డే మోషన్ వెళ్ళాలంటే వాళ్ళకి నరకంగా అనిపిస్తుంది. కొందరు ఏడుస్తూ కూడా కూర్చుంటారు. వాళ్ళు తిండి కూడా తినరు. తినకపోయేసరికి ఏమవుతుంది, మోషన్ ఫామ్ కాదు, ఉన్న మోషన్ నుంచి వాటర్ అబ్జార్బ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే మోషన్ హార్డ్గా వస్తుంది. వాళ్ళు మోషన్ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటారు, బట్ ఆటోమేటిక్గా తెలియకుండానే క్లోజ్ అయిపోతుంటుంది. అంటే ఓపెన్ క్లోజ్ అని గేమ్ ఆడుతూ ఉంటారు అన్నట్టు. ఎందుకంటే వాళ్ళ టెన్షన్లో, ఆ భయంతో ఎక్కడ ఓపెన్ చేస్తే మోషన్ వెళ్ళినప్పుడు మళ్ళీ నొప్పి వస్తుందో, మళ్ళీ బ్లీడింగ్ పడుతుందో భయంతో తెలియకుండానే మనసులో క్లోజ్ చేస్తాం. వాళ్ళు తినాలన్నా ఇంకా తినలేరేమో, మళ్ళీ మోషన్కి వెళ్ళాలి. ఆ భయం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దాంతో వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోతారు, యాంగ్జైటీ ఫీల్ అవుతుంటారు, వాళ్ళు వర్క్ చేయలేరు, అన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అప్పుడు సడన్గా వాళ్ళకి ఏం గుర్తొస్తుంది అంటే నేను ఇన్ని రోజులు తప్పు తిన్నాను, ఇన్ని రోజులు ఫుల్ నాన్ వెజ్ తిన్నా, కాబట్టి ఇంక ఇమ్మీడియట్గా నేను పెరుగన్నం తినేసేయాలి, మజ్జిగ తాగాలని చెప్పి అందరూ ఇక మొత్తం డైట్లో కన్వర్ట్ చేసేసుకొని ఆ 2 రోజులు నేను ఫుల్ డైటింగ్లో ఉన్నా, నేను ఇక మంచిగా అయిపోతుందని అపోలో ఉంటారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆ కట్ అయినది ఏదైతే ఉందో దాన్నే ఫిషర్ అంటాం కదా, అది కట్ అయినది హీల్ అవ్వడానికి టైం పడుతుంది. బట్ మనం హీలింగ్కి మనం టైం ఇవ్వలేము, ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ మోషన్ పోవాలి. మళ్ళీ మోషన్ ఇవ్వడం కట్ అయిన ప్లేస్ మళ్ళీ కట్ అయిపోతుంటుంది. సో దానికి నెక్స్ట్ డే మనము దానికి మంచి రెస్ట్ ఇస్తే కనుక అది స్లోగా హీల్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ మెయిన్ సిమ్టమ్స్ ఎవరైతే ఫిషర్ క్రానిక్ అంటే ఎక్కువ రోజుల నుంచి బాధపడుతున్న వాళ్ళు ఈజీగా సింపుల్గా ఒక టెస్ట్ ద్వారా గుర్తుపట్టవచ్చు. ఏంటంటే మీకు వాష్ చేసుకునేటప్పుడు ఏదైనా పీలికలు లాంటివి తగిలితే కనుక మీరు ఎప్పటి నుంచో ఫిషర్లో ఉన్నారు అని అర్థం. సో ఇదంతా ఫిషర్ యొక్క లక్షణాలు. ఒకవేళ పైల్స్కి వచ్చే వరకు ఏమవుతుందంటే పైల్స్ ఏదో సడన్గా రావు,
స్లోగా వస్తుంటాయి. కాబట్టి ఫిషర్ని మనం నెగ్లెక్ట్ చేసిన తర్వాత అట్లే మోషన్ హార్డ్గా ముక్కుతూ తెలియకుండా కొన్నిసార్లు లూజ్ డయేరియా వచ్చినా కానీ, కొందరికి కాన్స్టిపేషన్ ఉన్నా కానీ, ఎక్కువసార్లు మోషన్ పోయినా కానీ యానల్ కెనాల్లో ప్రెషర్ పెరిగిపోయి ఆ చుట్టుపక్కల ఉన్న రక్తనాళాలంతా సాగుతూ ఉంటాయి. ఇట్లా సాగడాన్ని మనం పైల్స్ అంటుంటాం అన్నట్టు. సో ఈ పైల్స్ చూసుకుంటే కనుక ఇది మోషన్ పోయే ద్వారం అనుకోండి. సో ఇక్కడ రక్తనాళాలు ఉంటాయి కదా, ఈ రక్తనాళాలే మెల్లగా సాగుతుంటాయి అన్నట్టు. గ్రేడ్ 1, 2కి వచ్చే వరకేమో లోపలనే ఉంటాయి. గ్రేడ్ 3, 4కి వచ్చే వరకు ఏమవుతుందంటే ఇది బయటికి వస్తుంటాయి, ఇంకా కొన్ని అయితే బయటికే ఉండిపోతాయి. ఓకే, ఈ బయటికి వచ్చిపోయేటి లక్షణాలు ఎలా ఉంటాయంటే వాళ్ళకు మోషన్ పోగానే ముద్దల్లాగా బయటికి వస్తాయి, మళ్ళీ తోసుకుంటే లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. అది గ్రేడ్ పెయిన్ఫుల్ ఉంటాయి సార్. ఇది చాలా వరకు ఇంటర్నల్ హెమరాయిడ్స్ అంటే లోపల ఉండేటివి పెయిన్లెస్ ఉంటాయి, బయట వచ్చేటివి మాత్రం పెయిన్ఫుల్ ఉంటాయి. అందుకే మీరు ఎప్పుడైనా చూస్తే పైల్స్ పేషెంట్ కూర్చోడానికి కూడా ఇష్టపడరు. మనం సీట్ ఆఫర్ చేసి పర్లేదండి, మనం అప్పుడు అర్థం చేసుకోవాలి ఏంటంటే వాళ్ళకి పైల్స్ ఉందేమో అని. అందరికి అనట్లేదు, పైల్స్ ఉందేమో అని అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే ఈ బయటికి వచ్చినవి తోసుకుంటే తప్ప వాళ్ళకి మోషన్ రాదు మళ్ళీ బయటికి. కొందరు ఏలు పెట్టి తీస్తుంటుంటారు, మళ్ళీ తీస్తూ ఉంటారు ఇవన్నీ. అదే గ్రేడ్ 4కి వచ్చేవరకు ఏమో మొత్తం బయట ఉంటాయి కాబట్టి ఈ గ్రేడ్ 4 ఉన్నవారు ఇంపాసిబుల్ కూర్చోవడం. ఇంకా మీరు ఆఫర్ కాదు, ఏం చేసినా పండుకుంటారు తప్ప కూర్చోరు. సో ఈ గ్రేడ్ 4కి వచ్చేవరకు ఏమవుతుందంటే అవి మొత్తం బయటకు ఉండే వరకు దానికి బ్లడ్ సప్లై తగ్గిపోయి మెల్లగా బ్లీడ్ అవ్వడము, ఓసారి పుండు లాంటిది అవ్వడము, అక్కడ ఇన్ఫెక్షన్ అవ్వడం, ఇవన్నీ అవుతూ ఉంటాయి అన్నట్టు. రీసెంట్గా నాకు ఒక క్యాంప్లో ఒక పేషెంట్ వచ్చారు, సమ్ బీదర్ నుంచి పేషెంట్. దాదాపు ఒక 2 months నుంచి గ్రేడ్ 4లో బాధపడుతున్నాడు. 2 months నుంచి చూస్తే హిమోగ్లోబిన్ 6 grams ఉంది, మొత్తం బ్లీడింగ్ అవుతుంది. ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేదు, కొంచెం ఏజ్డ్ పేషెంట్, ఒక 50-55 years ఉంటాయి. సో తనకి ఏమైందంటే నాకు చూపించిన వెంటనే చూస్తే ఇంత పెద్దగా ఉన్నాయి, అవి కూడా 4 హెమరాయిడ్స్ ఉన్నాయి. లాంగ్ టైం నుంచి ఇంతకుముందు తోసుకునేవాడు, అది కాస్త అవి బయటనే ఉండిపోయిన తర్వాత కూర్చోమంటే కూర్చోడు, పడుకోమంటే పడుకోడు, ఎంతసేపు ఒక సైడ్ మీద పడుకుంటాడు తప్ప మామూలుగా పడుకోనికి రాదన్నట్టు. సో అట్లాంటి పేషెంట్కి ఏం చేస్తామంటే కొంచెం మెగ్నీషియం సల్ఫేట్ డ్రెస్సింగ్ చేసేసి అవి కొంచెం రిగ్రెషన్ అయిపోయిన తర్వాత వాటిని లోపల దొబ్బేసి లేజర్తో పాటు స్టాప్లర్ కొట్టడం జరిగింది అన్నట్టు. సో దానివల్ల ఏంటంటే గ్రేడ్ 4 కాస్త గ్రేడ్ 1 అయిపోయింది. ఇప్పుడు ఇది బ్లీడింగ్ కూడా తక్కువ కదా సార్, అంటే 0 ఉంటుందా బ్లీడింగ్ లేజర్తో ట్రీట్మెంట్ చేస్తే? ఇప్పుడు ఇందులో మనం ఏం చేస్తామంటే లేజర్ ద్వారా ఏం చేస్తామంటే ఈ వెనకాల నుంచి పోయి రక్తనాళాలంతా కాల్చేస్తాం అన్నట్టు. సో కాల్చడం వల్ల ఏమవుతుందంటే ఇవి మెల్లగా బ్లడ్ సప్లై తగ్గిపోతుంది కాబట్టి పైకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఏదైతే లేజర్ చేశానో ఇది కంప్లీట్ బ్లీడింగ్ ఉండదు, పెయిన్ ఉండదు, 0. ఎందుకంటే కోత ఉండదు, కుట్లు ఉండదు, జస్ట్ ఒక 10 minutes ప్రొసీజర్ అన్నట్టు. ఇమీడియట్గా పేషెంట్ని కూడా 12 hours to 24 hours డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అదే ఒకవేళ ఈ రక్తనాళాలు గ్రేడ్ 4 ఉన్నాయి, పెద్ద ఉబ్బినాయి అనుకోండి, లేజర్తో పాటు ఇక్కడ ఏం చేస్తామంటే స్టాప్లర్ కానీ చివాటే ప్రొసీజర్ అని కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. ఇక్కడ మనము పిన్స్ కొడతాం అన్నట్టు. అంటే ఇక్కడ ఉన్న కండను తీసేసి వీటినన్నింటిని కిందికి ప్రొలాప్స్ అయిపోయినాయి కదా, వాటినన్నింటిని పైకి గుంజుతాం అన్నట్టు. పైకి గుంజే వరకు ఏమవుతుందంటే గ్రేడ్ 4 కాస్త గ్రేడ్ 1 ఆర్ గ్రేడ్ 0 కూడా మారిపోతూ ఉంటాయి. ఇక్కడ నేను చెప్పే ఈ లేజర్ కావచ్చు లేకపోతే స్టాప్లర్ కానీ కంప్లీట్ పెయిన్లెస్, బ్లీడ్లెస్, బ్లడ్లెస్ అండ్ సూచర్ ఉండదు, ఎటువంటి పథ్యం అవసరం లేదు, ఎటువంటి కుట్లు కోత ఉండవు, అండ్ ఇమ్మీడియట్గా వాళ్ళ పనులకు వెళ్ళిపోవచ్చు. సో ఇట్లా పైల్స్ని ఫిషర్ని మీరు ఐడెంటిఫై చేసుకోండి. ఇది మొత్తానికి ఏదో మేము 2-3 రోజుల నుంచి మోషన్కి వెళ్ళలేదు కాబట్టి మాకు పైల్స్ ఉన్నాయేమో అని చెప్పేసి భయపడాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు సార్ చెప్పిన లక్షణాలు కనిపిస్తే మాత్రం దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా ట్రీట్మెంట్ విధానానికి అయితే రండి. ఎందుకంటే బయటికి ఇక్కడ ట్రీట్మెంట్ రేంజ్కి ఉన్న వ్యత్యాసం ఏంటంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. 0% బ్లీడింగ్తో ట్రీట్మెంట్ ఉండబోతూ ఉంది. అదేవిధంగా నేను లాస్ట్ టైం కూడా ఎందుకంటే లైవ్లో ఒక పేషెంట్తో మాట్లాడాను సార్. సో తను చెప్పిన దాని ప్రకారం అసలు భయపడి, అంటే సర్జరీ అంటేనే ఓపెన్ సర్జరీ భయపడి నేను చేయించుకోలేదు అని చెప్పేసి కూడా చెప్పారు. కానీ మన వీడియో చూసిన తర్వాత ఇంత అడ్వాన్స్డ్ వచ్చాయా, సో లేజర్లో కూడా మేము కోతలు ఉంటాయేమని భయపడినాం సార్ అని చెప్పేస్తున్నాను. సో అట్లాంటి భయం ఏమీ లేకుండా హ్యాపీగా వచ్చి హెల్దీగా వెళ్ళిపోవచ్చు అన్నట్లుగానే డాక్టర్ గారు చెప్తా ఉన్నారు. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే హాస్పిటల్ వారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.